పంటని వర్షాకాలంలో పండించడం కంటే యాసంగిలో పండించేస్తే అధిక దిగుబడులు పొందుకోవచ్చు. ఖచ్చితంగా ఆముదం పంటని యాసంగిలో వేసుకోమని మేము ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకోసం అనేసంటే చాలామంది రైతులు ఇంకా పత్తి, మొక్కజొన్న వీటికి వెళ్తూ ఉన్నారనమాట వానాకాలంలో. సో, మరి ఆముదం పంటని వేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆముదం పంటని వానాకాలంలో కాకుండా యాసంగిలో వేసుకోమని రైతులకి ప్రమోట్ చేస్తున్నాము. సో, ఒకవేళ ఆముదం పంటని యాసంగిలో వేసుకోవాలనుకుంటే అక్టోబర్ మాసంలో వేసుకోవాలి. అంటే మనకి దసరా పండగ ఆ టైంలో కనుక వేసుకున్నట్లయితే మంచిగా మనము విత్తుకోవడానికి అనుకూలమైన సమయము, మంచి దిగుబడి పొందుకోవడానికి అనుకూలమైన సమయము. ఒకవేళ మనం విత్తుకునే సమయం కనుక అక్టోబర్ మాసం దాటి నవంబరు లేదా నవంబర్ మధ్య వారం అనేసంటే నవంబర్ సెకండ్ వీక్ నుంచి లేదా నవంబర్ థర్డ్ వీక్ నుంచి కనుక విత్తుకున్నట్లయితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు ఇప్పుడు చూసుకున్నట్లయితే పత్తి తర్వాత ఆముదం వేసుకోవాలని చూసుకుంటున్నారు. పత్తి మనకి జూన్ మాసంలో వేసుకున్నట్లయితే మనకి డిసెంబర్ మాసంలో లేదా నవంబర్ చివరి వరకు కూడా పత్తి ఉంటుంది. దాని తర్వాత కనుక ఆముదం వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందుకోలేము. లేదా మరి ఎలా వేసుకోవాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా ఆముదం పంట వేసుకోవాలి అనేసి అనుకుంటూ అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి. అక్టోబర్ మాసం కాకుండా నవంబరు 2వ వారం నుంచి లేదా 3వ వారం నుంచి ఇంకా డిసెంబర్ కనుక మనం పోయినట్లయితే ఆ ఆముదం పంట పూతకొచ్చే సమయానికి ఎండలు బాగా కాస్తాయి. అంటే మీరు నవంబరు లేదా డిసెంబర్ మాసంలో కనుక వేసుకున్నట్లయితే ఎండలు బాగా కాస్తాయి కాబట్టి మగపూత ఎక్కువగా వస్తుంది. మగపూత ఎక్కువగా వస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో, వేసుకోవాలని అనుకుంటే అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి, లేదా నవంబర్ మొదటి వారం వరకు మహా అయితే. ఇంకా ఇలా వేసుకున్నట్లయితే మనకి మార్చి వరకు అనేది ఆముదం పంట అనేది కోతకొచ్చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరి, మార్చికి అంతా కూడా పంట కూడా అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి అక్టోబర్ మాసంలోనే వేసుకోవాలి.